అంటే అంటే ఒకటి సార్ గతంలో ఇలాగ వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళందరూ వచ్చి కలిశారు జగన్ ని, మహేష్ బాబు వీళ్ళందరూ వచ్చినప్పుడు మహేష్ బాబు ఆయన అప్పుడు జగన్ గారు కూడా అన్నారు మీరు వైజాగ్ రండి మీకు అక్కడ అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తాను మీరు స్టూడియోలు పెట్టుకోవచ్చు ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది. ఇదే టైంలో ఎంతగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ఆయనతో కలిసి బాబు గారితో కూర్చొని అంటే ఓకే అప్పుడంటే వైజాగ్ ఇప్పుడు అమరావతి రావచ్చు లేదంటే ఇక్కడ వాళ్ళు అడగచ్చు ఇక్కడ స్టూడియోలు పెట్టుకోవడానికి మాట్లాడచ్చు ఇవన్నీ చేయొచ్చు. అంటే అసలు ఆంధ్ర వైపు రావడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు అదంతా కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడానికి కారణమా? అంత ఇది లేదు ఇక్కడ. నాకు అర్థమైన లాజిక్ చెప్తా. యాక్చువల్గా వాళ్ళు ఆంధ్రాకి రారండి, మెట్రో రారు. సిటీసే వాళ్ళకి మెయిన్. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెన్నై నుంచి ఆడకు వచ్చి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆడి నుంచి ఎక్కడికి వచ్చి ఒక్కొక్క ఇల్లు వాళ్ళకి ఎంత ఉంటుంది, ఓ 10-15 కోట్లు ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఆ 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కుటుంబాలతో సహా. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎప్పటికి రావాలి, షిఫ్ట్ అవ్వాలి, ఇది కష్టం. నెంబర్ 1. అలాగే కావాలంటే కమిట్మెంట్ ఉండాలి. అంత కమిట్మెంట్ ఉన్నోళ్ళు వాళ్ళైతే ఎవరు లేరు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరూ తమిళనాడు నుంచి ఇక్కడికి రావాలన్నప్పుడు అదొక కసిగా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో కృష్ణానగర్ లాంటిదో మరో అమీర్పేట లాంటిదో ఇవన్నీ తయారవ్వాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తేనే కొంచెం తయారవుతుంది కదా. సాధ్యం కాదంటున్నా. ఎందుకంటే మనవాళ్ళకి ఇక్కడ ఆ రకమైనటువంటి ప్రేమ లేదు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇదివరకు తమిళనాడు నుంచి వచ్చిందంటే లాంగ్వేజ్ ఇష్యూ వచ్చింది అక్కడ. ఇక్కడ 2 తెలుగే కదా. ఇంకోటి పబ్లిక్ లో ఏమి ఆ విధమైన డిఫరెన్స్ లేదు. నేను తెలంగాణ వాడిదైతే చూడను, ఆంధ్ర వాడిదైతే చూస్తాను. కాబట్టి ఎందుకు దాంట్లో ఇప్పటికి ఇవాళ మొత్తం ఇవాళ హైదరాబాద్ లో ఉన్నోడు ఇల్లు అమ్ముకుని ఇక్కడికి రావాలా? కొన్ని 2 ఇళ్ళు అంటే అంత సంపాదన ఏడ తెచ్చింది పాపం. ఇప్పుడు వాళ్ళే నానా తిప్పలు పడుతుంటే కృష్ణనగర్ లో బతుకుతున్నారంటే అర్థమైంది.